హాయ్ హలో వెల్కమ్ టు అమ్ము అద్విక్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మా పాప కేతికాకి 6th మంత్లో ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మార్కెట్లో అయితే మనకి ఫ్రూట్ ఫీడర్స్ అనేవి దొరుకుతాయి. సో నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను ఈ ఫ్రూట్ ఫీడరు. సో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటర్ మిలాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసేసి సో మనం ఇందులో నింపేస్తాం అన్నమాట. ఫ్రూట్ ఫీడర్ ఉంది కదా, అందులో నింపేసి పాపకి ఇస్తే పాప తను చప్పరిస్తూ ఉంటుంది. ఇలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు. బనానా ఇవ్వచ్చు, గ్రేప్స్ ఇవ్వచ్చు, పొమోగ్రనైట్ ఇవ్వచ్చు, పపాయ ఇవ్వచ్చు. ఇలా వాటరిష్గా ఉండే ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి చప్పరించడానికి బాగుంటుంది. వాళ్ళు అలా చప్పరిస్తూ ఉంటారు. ఆ జ్యూస్ అనేది తన మౌత్లోకి వెళ్ళిపోతుంది. పల్ప్ అనేది అక్కడే ఆగిపోతుంది అనమాట. సో మనం పల్ప్ తీసేసి క్లీన్ చేసుకొని ఎవ్రీ టైం క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే ఫ్రూట్ యాడ్ చేసి తనకి ఇస్తూ ఉంటే తను చప్పరిస్తూ ఉంటుంది. బేబీస్కి 6th మంత్ స్టార్ట్ అయిందంటే మనం డిఫరెంట్ టేస్ట్లు అనేవి ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. అప్ టు 6 months వరకు మనం ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఇస్తాము. సో ఆఫ్టర్ 6 months మనం డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ ఫుడ్ సాలిడ్స్లోకి ఎంటర్ అవుతుంది పాప. సో మనం సాలిడ్స్ ఇస్తాము ఆ స్టేజ్ నుంచి. సో మనం డిఫరెంట్ ఫ్రూట్స్ అవ్వండి, లేదంటే ఉగ్గు, ఇలాంటి సాలిడ్స్ అనేవి మనం స్టార్ట్ చేస్తాము. సేమ్ నేను ఇక్కడ ఇలాగే గ్రేప్స్ కూడా అలాగే ఇస్తున్నాను, ఫ్రూట్ ఫీడర్లో ఫిల్ చేసేసి. సో తనకి ఇస్తాను. తను ఎలా చప్పరిస్తుంది అనేది కూడా నేను ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను, చూడండి మీరు, వీడియోలో ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ అయితే నేను డైరెక్ట్గా ఇచ్చేసాను. వాటర్ మిలాన్, గ్రేప్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు చప్పరిస్తే జ్యూస్ అనేది మౌత్లో వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు పాప ఎలా చప్పరిస్తుంది అనేది నేను వీడియో క్లిప్ యాడ్ చేశాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో అలా వాళ్ళు చప్పరిస్తూ ఉంటారు. ఆ జ్యూస్ అంతా మౌత్లో వెళ్ళిపోతుంది. పల్ప్ ఒకటే మిగిలిపోతుంది, అక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో ఒకవేళ పల్ప్ వెళ్తే ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా ఇచ్చేసామనుకోండి గ్రేప్స్, వాళ్ళు మింగేస్తారు కదా, సో గొంతుకు అడ్డుపడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఈ ఫ్రూట్ ఫీడర్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ జ్యూస్ మాత్రమే లోపలికి వెళ్తుంది, పల్ప్ అనేది ఆగిపోతుంది. సో ఈ ఫ్రూట్స్ అయితే ఇలా ఇస్తాము. సో కొన్ని ఫ్రూట్స్ అయితే బాయిల్ చేసి మ్యాష్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ యాపిల్, స్వీట్ పొటాటో, క్యారెట్, ఇలాంటివి మనం మ్యాష్ చేసిస్తే, బాయిల్ చేసి మ్యాష్ చేసిస్తే తనకి తినడానికి ఈజీగా ఉంటుంది, డైజెషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, బాయిల్ చేసి ఎలా మ్యాష్ చేసి పాపకు తినిపిస్తున్నాను అనేది. సో ఇందులో అయితే నేను డైరెక్ట్ ఫ్రూట్స్ ఇచ్చేసాను పాపకి. ఇది ఒక మెథడ్, మనకు ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇవ్వడం, పాపకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది. సెకండ్ మెథడ్ వచ్చేసి బాయిల్ చేయడము. యాపిల్ని పీల్ చేసి పీసెస్గా కట్ చేసి బాయిల్ చేయడం, అదొక సెకండ్ మెథడ్. యాపిల్ అయినా, క్యారెట్ అయినా, స్వీట్ పొటాటో, పియర్, ఇలాంటివి మనం పీల్ తీసేసి స్మాల్ పీసెస్ కట్ చేసి బాయిల్ చేసేసి తనకి ఉడకబెట్టేసి మ్యాష్ చేసి ఇవ్వడం, అది సెకండ్ మెథడ్. అది కూడా నేను ముందు వీడియోలో చేస్తాను, నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్ము అద్విక్ వ్లాగ్స్.